మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి. బొచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారని, ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బొచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి సూచించారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు కాజానగర్లో గ్యాస్ కనెక్షన్లు లేని మైనార్టీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు కట్టెల పొయ్యిపై ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పథకం ప్రవేశపెట్టారని, గ్యాస్ కనెక్షన్ లేని మహిళలను గుర్తించి అర్హులైన వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించేలా నాయకులు కృషి చేయాలన్నారు. మహిళలకు గ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే పేదవాళ్లకు గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే కనెక్షన్ లేదో వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కనుక్కొని వాళ్ళకి అప్లై చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డులో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకులు అందరూ కూడా ఇలానే ప్రతి వార్డులో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేని వాళ్ళకి మనం గుర్తించి వాళ్ళకి కనెక్షన్ ఇప్పించగలిగితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ వార్డు నాయకులకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, జిల్లా ఉపాధ్యక్షులకు, మాజీ జొన్నవాడ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఈ వార్డు యొక్క ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ టైం సరిపోదు, మచ్చుకు మాత్రమే మూడే చెప్పా. ఈరోజు మహిళా సాధికారత ఉండాలని, మహిళలకు సంక్షేమం ఉండాలని, మహిళా జాతీయ కన్వీనర్గా, మహిళా సాధికారత జాతీయ కన్వీనర్గా ఈరోజు మనం ఉత్సవం జరుపుకుంటున్నటువంటి, మనం చనిపోయిన రోజు జరుపుకుంటున్నటువంటి, మన వర్ధంతి జరుపుకుంటున్నటువంటి నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకకర్త నందమూరి తారక రామారావు గారి కూతుర్నే శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరరావు గారిని మన మహిళా సాధికారత జాతీయ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది, ఎన్డీఏ కూడా నిలబెట్టిందని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్యాస్ కనెక్షన్ని మీరు గ్రౌండ్లో పోండి, వార్డుల్లో పోండి, ప్రజల వద్దకు పోండి, ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాలని మనందరికీ సందేశం ఇచ్చినటువంటి మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రతి మీటింగ్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, నాయకుడు అంటే ప్రజల వద్దనే ఉండాలా, ప్రజా సేవ చేసిన నాయకుడు అని చెప్తూ ప్రతి ఒక్కరిని భుజం తట్టి పంపిస్తున్నటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. జై హింద్.